నమస్తే. మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి పత్తి పంటలో ఈ కటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ పద్ధతి ఏంటంటే మనకు ఎస్ఆర్టీ పద్ధతి అని చెప్తా ఉన్నారు. ఈ పద్ధతిలో మనము ఒకేసారి బెడ్లు కొట్టుకున్న తర్వాత మళ్ళీ జీవితాంతం మనము దీంట్లో దుక్కి దున్నాల్సిన అవసరం లేదు, ట్రాక్టర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అరక కొట్టాల్సిన అవసరం లేదు, కలుపు కూడా తీయాల్సిన అవసరం లేకుండా మనము కలుపు మందులతోని ఈ ఎస్ఆర్టీ పద్ధతిలో మనమైతే మంచి దిగుబడి సాధించవచ్చని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ ఎస్ఆర్టీ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖర్చు తగ్గించి మంచి దిగుబడి పెంచుకోవచ్చు. ఆ తర్వాత కర్బన శాతం కూడా ఖచ్చితంగా మనకు పెరుగుతుంది, తద్వారా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు వీళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఈ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే బెడ్కు 4 ఫీట్ల డిస్టెన్స్తోని మనము బెడ్లు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వేయకుండా ఇట్లా ఏ పంట అయినా మనము కటింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కటింగ్ చేసి ఆ పంటని మొత్తం ఇట్లా బెడ్ కింద అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మురుగొట్టాలన్నమాట. మురుగొట్టినప్పుడు ఇది మనకు ఎరువవుతుంది. తద్వారా మనకైతే ఖచ్చితంగా ఇది కర్బన శాతం పెంచడానికి ఆస్కారం అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తా ఉన్నారు.